ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్ అడుగుదాం. ఫేవరెట్ హీరో? ఫస్ట్ చిరంజీవి గారు చిన్నప్పుడు, ఇప్పుడు ప్రభాస్. ఇప్పుడు ప్రభాస్. హైట్ కదా. ఓకే, హీరోయిన్? ఆల్వేస్ అనుష్క గారే. నాకు ఓల్డ్ హీరోయిన్లో అంటే అంటే మళ్ళీ నువ్వు టాల్గా ఉన్నారు అని అలా ఎంచుకున్నారు అని అనొద్దు. ఫేవరెట్ అయితే అనుష్క గారు. ఓల్డ్ హీరోయిన్స్లో పార్వతీ మిల్టన్, మమతా మోహన్ దాస్, వీళ్ళంతా ఇష్టం అన్నమాట నాకు. రమ్యకృష్ణ గారు. ఓకే, క్రష్? క్రష్ అన్నది ఎవ్వరు లేరురా. లేదు, ఉండరు. నువ్వు అడిగినా వేస్ట్ ఇవి. ఓకే, ఫస్ట్ క్రష్ ఏమన్నా ఐడియా ఉందా? ఫస్ట్ క్రష్ నాగార్జున గారి మీద ఉండేది. నా చిన్నప్పుడు భలే ఉంటాడు అందంగా అని. ఓకే, ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు అంటే అప్పుడు చిన్నప్పుడు ఏజ్ కదా, సో అట్రాక్ట్. మెయిన్ ఏంటంటే నాకు హైట్గా ఉన్న వాళ్ళు ఇష్టం బాగా. ఫుడ్ మ్యాన్? ఫుడ్. ఫిష్. కలర్? ఆల్వేస్ బ్లూ. ఫేవరెట్ మూవీ? రీసెంట్గా నేను చూసిన మూవీలో లక్కీ భాస్కర్ బాగా నచ్చింది. మూవీ సూపర్గా నచ్చింది నాకు. లక్కీ భాస్కర్ మూవీ అంటే న్యాచురల్గా లైఫ్ ఎలా ఉంటుందో అట్లా తీసి పడేసి మొహం మీద ఇలా కొట్టాడు సినిమా ఆయన. న్యాచురల్ లైఫ్ అనమాట అది. నాకు ఎక్కడ ఒక సినిమా చూసానన్న ఫీల్ రాలా. రియలిస్టిక్గా ఉందంత నా మూవీ. నాకు అట్లా ఇష్టం. కూల్గా వెళ్ళిపోవాలి. ఈ డాన్స్లు గీన్స్లు అదంతా కాదు. ఓకే, మీ గోల్ ఏంటి మేడం? మరి జనాలు ఏమనుకుంటారు, కావాలని చెప్తుంది అనుకుంటారు, ఏమనుకుంటున్నారు. కానీ మంచి ఆర్ఫనైజ్ కానీ అయితే ఒకటి ఆర్ఫనైజ్ మెయింటైన్ చేస్తాను. అదర్వైజ్ లేకపోతే మంచి కెనల్స్ మెయింటైన్ చేస్తాను. ఎవరు లేని మూగ జీవాలతో మాత్రం నా రిటైర్మెంట్ టైంలో గడుపుతా. స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పాలంటే పీస్ఫుల్గా ఉండడం గోల్ అనుకుంటా. రైట్. అంటే చిన్నప్పటి నుంచి చూసి చూసి నా బ్రెయిన్కి ఇంకా వర్క్ చాలా ఎక్కువైపోయిందనమాట. దీనికి కూడా రెండిటికి ఎప్పుడు ఏ క్షణం ఆగిపోయినా కూడా దేవుడు నాకు రెస్ట్ ఇచ్చాడు అనుకుంటాను అట్లీస్ట్. ఇవి నేను రియల్గా చెప్తున్నవే. ఈ మాటలు ఏవి కూడా కల్పరేట్ వర్డ్స్ కాదు. ఏదో కెమెరా ముందు ఉన్నాను కదా అని జనాల దగ్గర ఇంప్రెషన్ తెచ్చుకోవడానికి కూడా కాదు. ఆన్ సెకండ్, కమింగ్ సెకండ్లో ఉన్న ప్రాణం పోయినా కూడా ఐఎమ్ సో హ్యాపీ దట్.